వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము బీఆర్ఎస్ సభ దగ్గర ఉన్నాము, వెల్కతుర్తి దగ్గర. అంటే సభ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది యువకులు మాత్రం కేసీఆర్ టీషర్ట్ వేసుకుని ఇక్కడ కనిపిస్తున్నారు. యూత్ మొత్తము మరి ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, బావురా? బాగున్నా సార్. ఎట్లుంది మరి పరిస్థితి ఏంటి? మరి అంగరంగ వైభవంగా ఉన్నది. ఇది చూస్తే ఒక కుంభమేళ మాదిరిగా తెలంగాణలో ఒక అద్భుతమైన ఇది ఒక మీటింగు కాబట్టి చాలామంది అధిక సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ పెద్దలు చిన్నలు అందరూ కదిలి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు జరగబోతున్నాయి. మా హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన మా మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఒక ఇన్ఛార్జిగా ఒక 600 మంది వాలంటీర్స్ ఒక ఫ్యాన్స్ మాదిరిగా ఒక సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడ ఉన్నాము. ఓకే, ఏంటి మరి మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లో అన్నది. మరి ఎంతవరకు సాధ్యమైంది? మరి ఇట్లా మొత్తం యువతనే కనిపిస్తున్నది ప్రాంగణంలో. దీన్ని ఎట్లా చూడాలి? మరి ఉద్యోగాలు చేయకుండా ఇదేంది? ఇక వారు అన్నారు, హామీలు ఇచ్చిర్రు, హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇప్పుడు ప్రజల వ్యతిరేకత చాలా ఉన్నది. మన తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ వాగ్దానాలు అన్నీ ఫెయిల్యూర్గా ఉన్నాయి. ఒక్కటి ఆ గ్యారంటీ లేదు. యువకులు ఇప్పుడు అందరూ సందిగ్ధంలో ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు యువకులు ఉద్యోగాలు లేక ఎలా చేయాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత అందరూ ఐకమత్యంతో మొత్తం తెలంగాణ మొత్తం తల్లి వచ్చారు, ఇక్కడికి తల్లి వస్తున్నారు. మరి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు? ఇక్కడ నుంచి ఒక యువతగా మీరు ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ఇక 3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. 3 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా 100% మొదలు 10 ఏళ్ళు ఎట్లా పరిపాలించాం దానికి మాదిరిగా ఇంకా ఎక్కువ అధికారంలో మనకు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ఆయన ఆధ్వర్యంలో ఉంటేనే మనకు నెక్స్ట్ ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ వలన అయితే తప్ప కాంగ్రెస్ తోటి కావు, ఏ పార్టీ తోటి కూడా కాదు. ఓకే, సరే చెప్పండి తమ్ముడు, ఎట్లా అనిపిస్తుంది 15 నెలల పాలన? మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న కాంగ్రెస్లో. వాళ్ళు అప్పుడు తిరిగిళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్పిళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఇట్లా వాళ్ళు పోతే వాళ్ళని తిట్టినోళ్ళు లేడు ఊర్లో. వాళ్ళు ఎట్లున్నారు అంటే వాళ్ళు మీరు చెప్పితే వేసినాం, మీరు చెప్పి ఇట్లా అయింది, మాకు ఏది లేకపోయినా కేసీఆర్ మా బాబు ఉంటే మంచిగా ఉండు, అనవసరంగా ఎవరినో తీసుకొచ్చుకున్నాం అన్నట్టు ఊర్లో తిడతారు. వాళ్ళు ఇప్పుడు తిరగలేని పరిస్థితులు ఉన్నది. మా దోస్తులు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో అట్లున్నా అన్న. ఇది ప్రజలు ఉద్యోగాల ముచ్చట ఏమవుతామి? ఉద్యోగాలే అన్న. మొన్న 30,000 ఏమో లాస్ట్ కేసీఆర్ ఇచ్చినా పంచి ఏమన్నాడంటే నేనే ఇచ్చినా అని చెప్పిండు. అది ఆల్రెడీ గవర్నమెంట్ మారే ముందు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మాత్రమే దాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి అవి మేము ఇచ్చిన ఉద్యోగాలనే తీసుకొచ్చి ఆయన ఇచ్చిండు తప్ప వేరే ఆయన ఒక్కడు కూడా వేయలే అన్న. ఒక్కడు కూడా తేలే, అది తేలే. ప్రజా ప్రభుత్వంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ సర్కార్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటే చెప్తాన్నా, హెచ్యుసిఈ ఆ స్టూడెంట్స్ అడుగులన్న. వాళ్ళని అడిగితే నీకు తెలుస్తుంది ముచ్చట ఏందనేది. స్టూడెంట్స్ అన్న, స్టూడెంట్లను లేడీస్ని చూడకుండా జెంట్స్ని చూడకుండా వాళ్ళ ఆడపిల్లలను అయితే జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి కార్లలో ఎక్కించి బ్యాన్లలో ఎక్కించి జైల్లో పంపుతారన్న. ఇది ఎక్కడ స్టూడెంట్స్కి ఏం జరిగిందన్న? స్టూడెంట్స్ తిరిగి కాంగ్రెస్ కావాలన్నారు. ఇప్పుడు ఈ యువత ఎవరైతే ఉన్నారో కాలేజీలలో స్కూళ్ళల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళే తిరిగి మాకు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలంటే ఏం చేసిండు? తీసుకుపోయి జైల్లో వరదింగిండు. జైల్లో వరేసినాక ఏమైంది? ఆ చెట్లు మొత్తం కొట్టేసిండు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఆటోలలో బాగా ప్రచారం అయింది. హస్తం గుర్తు అన్నాడు. వాళ్ళకి అదే హస్తం చూపించిండు అన్నాడు. సూపర్. సరే, మరి ఎట్లుండబోతుందమ్మా ఈరోజు సభ భారీ ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించి ఉంది కదా? సభ ఏంటంటే ఇలా బాబు మాట్లాడతాడు, గులాబీ బాస్ మాట్లాడతాడు. అది ఏం మాట్లాడతాడు ఎవరు తెలియదు. భారతదేశం మొత్తం ఏం మాట్లాడతాడా అని ఉన్నది అంతే. భారతదేశం మొత్తం ఆలోచించేది కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే దాని మీదనే ఉన్న తప్ప వేరే ఏం లేదు. ఆయన ఏం మాట్లాడతాడు సెన్సేషన్ అంతే. చెప్పండి బాస్, ఎట్లా ఉంది ఈ 16 నెలల పాలన? 16 నెలల పాలన మీరు ఎట్లా ఉంది అన్నప్పుడే క్వశ్చన్ రేజ్ అయిపోయింది. బాగాలేదంటేనే అది ఎట్లా ఉంది అనేది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి బ్రహ్మాండమైన మా మూడోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ఎట్లా ఉంటుందో అంతకు మించి సభ ఏర్పాట్లు చేసినాం. దానికి అర్థం ఏంటంటే త్వరలో మనం కేసీఆర్ రాబోతున్నారు. ఆ స్పీచ్ ఏమి ఇస్తారా అని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ స్పీచ్ కోసం మనం కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. అంతా చాలా బాగున్నది. నెక్స్ట్ ఇక మీడియా అడగాలి. మళ్ళీ అంటే ఇప్పుడు సబ్బండ వర్గాలకు సబ్బండ
కులాలకు కావచ్చు, లేకుంటే విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏమేమి నెరవేరినాయి మరి ఇప్పటివరకు 15 నెలల్లో? ఏం నెరవేరలేదండి. ఏం నెరవేరింది? ఏం నెరవేరలేదు ఇప్పటికి. ఏమి నెరవేరలేదు. 15,000 రైతు బంధు అన్నారు, 12,000 ఇచ్చిర్రు. అది కూడా 3 ఎకరాల వరకే పడ్డాయి. 4 ఎకరం నుంచి పడలేదు. కనీసం వాళ్ళన్నది కూడా 5 ఎకరాల వరకు ఇస్తా అన్నారు. 5 కాదు కదా, 4 ఎకరాలు కూడా ఇవ్వలేదు. ఇది మైనస్సే. 4,000 పెన్షన్ అన్నారు, అది మైనస్సే. ఫ్రీ బస్ అన్నారు, మేము మొగలమేమో టికెట్ కట్టి నిలబడు అవుతుంది, ఆడవాళ్ళం మొత్తం ఒకరి మీద ఒకరు కూర్చుండు అవుతుంది. ఇక మేము పైసలు పెట్టి బస్ ఎక్కువ అవసరమా? ఇట్లాంటి పరిస్థితి. ఆటో వాళ్ళు మొత్తం ర్యాలీలు ఎక్కడెక్కడ ఆటోలు తీసుకున్న వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిరండి. అది ఓకే. అంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్క హామీ ఒక్కొక్కటి ఎవరికైతే ప్రజలకు ఇచ్చినామో 100 రోజులలో గ్యారంటీలు అమలు చేస్తాం, 6 గ్యారంటీలు అన్నాము, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లోకి రావటం లేదు. నిజంగానే చేతల్లోకి వస్తే మేము కూడా అభినందించే వాళ్ళము. చేతల్లోకి ఇప్పుడు వాళ్ళు 100 రోజులే అన్నారు, 100 పోయింది, 16 నెలలకు వచ్చింది. కాబట్టి 500 రోజులు దాటిపోయింది. అయినా వాళ్ళతోటి అయ్యేది కాదు. ఒక మెతుకుతోనే తెలుస్తుంది అన్నం అయిందా కాలేదా అనేది. మనకు ఆ మెతుకుతోనే తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ కథ అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడుతారో రేపు నుంచి మేము పాలన ఎట్లా చేయాలనేదే వాళ్ళకు గుబులు స్టార్ట్ అయింది. మేము బ్రహ్మాండంగా ఒక రంజాను, ఒక దసరా, ఒక దీపావళి, ఒక క్రిస్మస్ లాగా బ్రహ్మాండమైన ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. మేము కూడా కేసీఆర్ కోసం ఆనందంతో ఎదురు చూస్తున్నాము. ఓకే, రైట్. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మరి 15 నెలల పాలనలో ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోయింది సార్? రేవంత్ రెడ్డి సర్కార్ 15 నెలల పాలనలో ఏ విధంగా ముందుకు పోతుంది? రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థుల హామీలు ఏమి నెరవేరలేదండి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకు విద్యార్థులకైనా దళితులకైనా ప్రతి వర్గానికి అభివృద్ధి చెందిరు, ప్రతి వర్గం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే ఏమీ మనకేమో లేకుండానే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే హయాంలో కేసీఆర్ గారే ముందుంటారు. సీఎం రేస్లో అయినా దేంట్లో అయినా సీఎంగా కేసీఆర్ ఉంటారని మా గట్టి నమ్మకం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.